కొత్తగా అప్డేట్ అయిన ఈపీఎఫ్ పోర్టల్ ద్వారా మనకి యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేషన్ అవ్వట్లేదు. ఓన్లీ ఉమంగ్ యాప్‌లో మాత్రమే అవుతుంది. ముందుగా ప్లే స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి టాప్‌లో మనకైతే సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా! ఈ సెర్చ్ బార్‌లో ఈపీఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేసుకోవాలి. కిందకి చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ అని కనిపిస్తుంది కదా మనకి. ఈ ఈపీఎఫ్ఓ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈపీఎఫ్‌కి సంబంధించిన సర్వీసెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి బాటమ్‌కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి యూఏఎన్ యాక్టివేషన్ అని చూపిస్తుంది. దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్‌లోని మనం యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఆధార్ ఎంటర్ చేసుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద చూసినట్లయితే చెక్ బాక్స్ ఉంది కదా! చెక్ బాక్స్‌లో టిక్ మార్క్ చేసుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టార్ట్ స్కాన్ అని ఉంది కదా! ఈ స్టార్ట్ స్కాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ అయితే ఓపెన్ అయ్యి మన ఫేషియల్ అయితే రికగ్నైజ్ చేసుకుంటుంది. సో వన్స్ ఫేషియల్ ఓకే అయిన తర్వాత మన యూఏఎన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా యాక్టివేట్ అవుతుంది.